ఒక ఊళ్ళో బుచ్చయ్య లచ్చమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి ఒక్కడే కుమారుడు, పేరు కోటేశు. బుచ్చయ్య ఆ ఊరి పాఠశాలలో అటెండర్గా ఉద్యోగం చేసేవాడు. వచ్చిన కొద్దిపాటి జీతం డబ్బులతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. భార్య ఆ ఊర్లో దొరికే కూలి పనులు చేస్తూ భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది. కోటేశు 12వ తరగతి వరకు చదువుకుని ఏమన్నా ఉద్యోగం దొరికితే కుటుంబానికి సహాయపడాలి అని అనుకునేవాడు. ఉద్యోగం దొరికే వరకు ఖాళీగా ఉండకుండా ఏదైనా కూలి పని చేద్దామని అనుకునేవాడు. అయితే తల్లిదండ్రులు అందుకు ఒప్పుకునేవారు కాదు. అమ్మా, నేను చదువుకున్న చదువుకు ఉద్యోగం దొరికేలా లేదు. ప్రభుత్వ ఉపాధి కార్యాలయంలో పేరు నమోదు చేయించుకొని ఎంతో కాలమైంది. ఎంతవరకు వారి నుంచి పిలుపు రాలేదు. వద్దులే నాన్న, ఉద్యోగం నాకు వచ్చి రాదులే. నేను మనూల్లోనే ఏదైనా పని చేసి డబ్బు సంపాదించి ఇంటికి అండగా ఉంటా. అదేంది నాయనా అంత మాట అన్నావు? అయినా నిన్ను చదివించింది కూలి పనులు చేయడానికా? వద్దురా బాబు, నీకు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందిలే. అంత చదివిన నా బిడ్డకు కాక ఉద్యోగం ఇంకెవరికి వస్తుంది? దిగులు పడమాకు. ఏమయ్యా, అట్ట బొమ్మలాగా చూడకపోతే పిల్లగాడు ఉద్యోగం లేదని బాధపడుతున్నాడు. నీకు బడిలో చాలా మంది ఉపాధ్యాయులు పరిచయం ఉన్నారుగా, వాళ్ళని బతిమాలి మన కోటేశుకి ఏదైనా ఉద్యోగం ఇప్పించమని అడగొచ్చుగా. ఏంటా అంత తేలిగ్గా మాట్లాడుతున్నావు? ఉద్యోగం అంటే ఏమనుకున్నావా? అదేమన్నా 5 పైసలకే 10 పైసలకు దొరికేదనుకున్నావా? ఎరా కోటీసో, ఉద్యోగం వచ్చుద్దులేరా. దేనికైనా సమయం రావాలే. ఇలా మా బళ్ళో ఏరే సార్ని కనుక్కుంటాలే. ఏం దిగులు పడమాకో. ఇంకేం ఆలోచించకుండా ఇదిగో ఈ 2 రూపాయలు తీసుకొని ఆయన కొనుక్కో. అలా కోటేశు ఉద్యోగం లేదని ఖాళీగా ఉంటున్నానని మదనపడినప్పుడల్లా తల్లిదండ్రులు ఓదార్చేవారు. అయితే కోటేశు మనసులో మాత్రం తనకు ఉద్యోగం రాదేమోనని, ఖాళీగా ఉండకుండా ఏదన్నా ఉపాధి మార్గం చూసుకోవాలని అనుకుంటూ రోడ్డు దగ్గరకు వెళ్లి తాను రోజు బోండాలు బజ్జీలు తినే చిరు దుకాణంలో కూర్చున్నాడు. కోటేశ్ బాబు, ఎలా బోండాలు భలే మెత్తగా కమ్మగా ఉన్నాయి. ఏమే అబ్బా, ఎంత కమ్మగా ఉన్నాయంటే నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి. ఏమే ఇవాళ బోండాలు బాగున్నాయి. చట్నీ కూడా బాగా కుదిరింది. అబ్బా, ఎంత కమ్మగా ఉన్నాయో. కోటేశ్ బాబు, మొదటి వాయి నీదే. వేడి చల్లారక ముందే లాగించు. అవునయ్యా, ఇవాళ బోండాలు భలే కుదిరాయి. నేనెప్పుడు ఇంత బాగా చేయలేదు. అన్ని సమపాళ్లలో కుదిరాయి. అబ్బా, వీటిని తినేవాళ్ళు అదృష్టవంతులు. కోటేశ్ బాబు, నువ్వు కూడా తినయ్యా, లేకపోతే ఇంకో బేరం వచ్చి అన్నీ అయిపోతాయి. అలా దుకాణం నడిపే దంపతులు బోండాలు కొరుక్కుని తింటూ ఎంతో రుచిగా ఉన్నాయంటూ వాటిని వర్ణిస్తూ చెబుతుంటే కోటేశుకు నోరూరింది. జేబులో తండ్రి ఇచ్చిన 2 రూపాయలతో తిందామనుకున్నాడు. ఇంతలో అక్కడికి ఒక వృద్ధ బిచ్చగాడు వచ్చాడు. బాబు, 2 బోండాలు ధర్మం చేయి బాబు. అక్కడ నా కూతురు 2 రోజుల నుంచి జ్వరంతో బాధపడుతుంది బాబు. ఇవి తిని కొంచెం ఎంగిలి పడుతుంది బాబు. నీకు పుణ్యం ఉంటుంది. ఓ 2 బోండాలు ధర్మం చెయ్యయ్యా. అమ్మా, నువ్వైనా 2 బోండాలు ధర్మం చేయి తల్లే. సాచి నీ కడుపున పొడతా. అక్కడ నా బిడ్డకు ఎలా ఉందో ఏమో. అయ్యా, ధర్మం చేయండి బాబు. ఏంటి, నువ్వు సచ్చి నా కడుపున పుడతావా? అంటే నన్ను కూడా అడుక్కుని తినేదాన్నని చేద్దామనుకున్నావా? బోండాలు పుణ్యానికి వస్తాయనుకున్నావా? ఇది నీ బాబుగాడి కొట్టనుకున్నావా? పోపో, బోండా లేవు, గిండా లేవు. నీ నాటకాలు నా దగ్గర కాదు. అమ్మా, అట్టాను మాకు తల్లి. చేసిన పుణ్యం ఊరికే పో తల్లి. నాయన, చిన్నవాడు అయినా నిన్ను చూస్తే మంచోడిలా ఉన్నావు. 2 బోండాలు ఇప్పించి నా బిడ్డ ఆకలి తెచ్చు బాబు. ఓ కోటేశ్ బాబు, ఇలాంటి దొంగ మాటలు నమ్మమాకు. రోజు గుడిమెట్ల దగ్గర, బడి దగ్గర, ఇంకా ఇంటింటికి తిరిగి అడుక్కుంటాడు. 2 బోండాలకు డబ్బులు లేవని దానికోసం కన్న కూతురు మీదనే అబద్ధాలు చెబుతున్నాడు. ఆ బిచ్చగాడు గురించి నాకు అంతా తెలుసు. డబ్బులు ఇయ్యమాకు, అంతా నాటకం. లేదు పెద్దమ్మ, అతడిని చూస్తే అలా అనిపించటం లేదు. పాపం నిజంగానే కూతురు జ్వరంతో ఉందేమో. అడుక్కునేవాడని అవమానించడం మంచిది కాదు. నేను డబ్బులిస్తా గాని అతడికి 4 బోండాలు పొట్లం కట్టివ్వండి. వద్దు బాబు, వాడు ఒట్టి దొంగ.
జనాల దగ్గర అడుక్కొని డబ్బు బాగా పోగేశాడు. వాడు ఊరు బయట ఇల్లు కూడా కడతానంట. ఇవాళ రేపు కష్టపడి పనిచేసే వాళ్ళకన్నా ఇలాంటి వాళ్ళే డబ్బులు వెనకేస్తున్నారు. మేము ఇక్కడ కొట్టి పెట్టామంటే అందుకెంతో డబ్బులు వెచ్చించాం. సామాన్లకు డబ్బులు ఇవ్వాలి. పొద్దునుంచి కట్టపడి బజ్జీలు బోండాలు అమ్మితే మాకు మిగిలేది పావలా ₹1 అంతే. అదే ఇలాంటి వాళ్ళకి ఏ ఖర్చు లేదు. ఊరు బయట చెట్టు కింద అద్దె కూడా లేకుండా హాయిగా డబ్బులు పోగేస్తున్నాడు. వద్దు బాబు, ఇలాంటి వాళ్ళని నమ్మాకు. ఓ జానయ్య, ఇక నీ నాటకాలు చాలు గాని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకెక్కడైనా అడుక్కోపో. పొద్దున్న దరిద్రపు మొహాలు చూడాల్సి వచ్చింది. దరిద్రపు మొహాలు యాడ్ నుంచి తగలబడతారో ఏవో వీళ్ళు. అలా కనీస మానవత్వం మరచి ఆ బిచ్చమెత్తుకునే వృద్ధుడిని నానా మాటలు అంటుంటే కోటేశు మనసు బాధపడింది. తన డబ్బులతో బోండాలు కొని అతడికి ఇచ్చి త్వరగా వెళ్లి నీ కూతురికి తినిపించు అన్నాడు. కోటేశు అలా చెప్పేసరికి ఆ వృద్ధుడు కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకుని 1000 ఏళ్లు వర్ధిల్లు అని వెళ్లిపోయాడు. ఆ తర్వాత కోటేశు ఇంటికి బయలుదేరాడు. కాని ఒకటే ఆలోచనలు. నిజంగా బిచ్చగాడి మాటలు నిజమేనా, లేక ఉచితంగా వచ్చేదానికోసం అబద్ధం చెబుతున్నాడా? అడుక్కునే వాళ్ళందరూ ఇలాగే ఉంటారా? వాళ్లకు కష్టాలు ఉండవా? ఇలా రకరకాల ఆలోచనలతో ఇంటికి వచ్చాడు. ఒరే కోటేశో, సమయానికి వచ్చినావు గానే బడి వదిలిపెట్టే సమయం అయిందే. కొంచెం బడిలోకి పోయి బెల్లు కొట్టిరాపో. సార్ అడిగితే మా నాన్నకు బాగోలేదని చెప్పు. ఈ కాళ్ళు పాడుగాను ఒకటే నొప్పి పెడుతున్నారా. అలా తండ్రి అప్పుడప్పుడు తనకు బదులుగా కోటేశుని బడికి పంపించి బెల్లు కొట్టించడము, ఇంకా ఉపాధ్యాయులకు టీలు తెప్పించడము చేయించేవాడు. ఈ విషయంలో భార్య బుచ్చయ్యను తిట్టేది. చదువుకున్న పిల్లగాడితో నీ పనులన్నీ ఎందుకు చేపిస్తున్నావని కోప్పడేది. ఓ స్పీచ్ మొహమా, నేను వాడిని బడికి పంపించేదే చాకరీ చేయించడానికి కాదే. ఈ రకంగానైనా మన కోటేశు బడిలో సార్లందరికీ పరిచయం అయ్యాడనుకో, రేపొద్దున నా ఉద్యోగం వాడికి ఇవ్వడం సులభం అవుతుంది. వాడు నాకంటే ఎక్కువ చదువుకున్నాడు కాబట్టి బడిలో సార్లందరికి చెప్పి మంచి ఉద్యోగం ఇప్పించచ్చు. అది నా ఆలోచనే. భర్త ఆలోచనకు భార్య ఎంతగానో మురిసిపోయింది. ఈలోపు కోటేశు బెల్లు కొట్టి బడి దగ్గర నుంచి వచ్చాడు. తల్లి అన్నం వడ్డించింది. తిని బయట రాయి మీద కూర్చుని మళ్లీ బిచ్చగాడు గురించే ఆలోచించాడు. అతడి కూతురికి జ్వరం తగ్గిందో లేదో, ఊళ్ళో వాళ్లకు ఒంట్లో బాగోలేకపోతే వైద్యులు వచ్చి చూస్తారు, మందులిస్తారు. మరి దిక్కుమొక్కు లేని ఊరి బయట నివసిస్తూ బిచ్చమెత్తుకునే వారికి ఏ వైద్యుడు వచ్చి చూస్తాడు? ఇలా రకరకాల ఆలోచనలతో ఆ రాత్రంతా నిద్ర లేకుండా గడిపాడు. పొద్దున్నే లేవగానే మంచం మీద తండ్రి మూలుగుతున్నాడు. తల్లి పక్కన కూర్చొని బాధపడుతుంది. నాన్న నాన్న, ఏమైంది నాన్న? ఎందుకలా బాధపడుతున్నావు? వామ్మో, ఒళ్ళు బాగా కాలిపోతుంది. ఇప్పుడెలా? అమ్మా, నేను వెంటనే వెళ్లి ప్రసాద్ డాక్టర్ గారిని తీసుకుని వస్తా. ఈలోపు నాన్న నుదుటిపై తడిబట్టతో తుడుస్తూ ఉండు. ఏమి కాదులే అమ్మా, వైద్యుడు వస్తాడులే, ఆందోళన చెందమాకు. అలా చెప్పి కోటేశు తల్లి దగ్గర కొన్ని డబ్బులు తీసుకుని అవతల బజారున ఉండే వైద్యుడి ఇంటికి బయలుదేరాడు. అలా వెళ్తున్న అతడికి మళ్లీ బిచ్చగాడు అతడి కూతురు జ్వరం గుర్తొచ్చింది. తన తండ్రికి కొంచెం ఒళ్ళు వెచ్చబడగాని ఇంటిల్లిపాది ఆందోళన పడిపోయాము. మరి బిచ్చగాడి కుటుంబం పరిస్థితి ఏంటి? వాళ్ళు మనుషులేగా? అలా ఆలోచిస్తూ ఎదురుగా వస్తున్న వ్యక్తిని, ఊళ్ళో అడుక్కునే బిచ్చగాడు జానయ్య ఉండేది ఎక్కడా అని అడిగాడు. ఊళ్ళో అడుక్కునే జానయ్య కావాలా? నీకు జానయ్యతో పనేదయా? కొంపదీసి నీ ఇంటికి అడుక్కోటానికి రాలేదని జానయ్య ఉండే దగ్గరికి పోయి నువ్వే బెచ్చమే సత్వం అయ్యేది. లేకపోతే ఏంది పిల్లగైందే? ఎవడు అడుక్కుతున్నవాడితో నీకేం పనయ్యా? సర్లే, నాకెందుకు గానే ఆ జానయ్య అంకాలమ్మ గుళ్ళ దగ్గర ఉంటాడు. అదిగో ఆ గొంతు పక్క నుంచి పోతే అంకాలమ్మ గుళ్ళు కనిపిస్తాయి. మరి నీ పోతన్న పిల్లగో ఈ పిల్లగడ్డ లేకుండా అడుక్కుతున్న ఇంటికి పోయి బిచ్చమేసి వస్తాడంట. బాగానే ఉంది. అలా చెప్పి ఆ వ్యక్తి వెళ్లిపోయాడు. కోటేశు ఆ వ్యక్తి చెప్పిన వైపు వెళ్లి అంకమ్మ గుడి దగ్గరకు పోయాడు. అక్కడ దృశ్యం చూసి కోటేశు చలించిపోయాడు. బిచ్చగాడు పడుకుని మూలుగుతున్నాడు. అతడి కూతురు పక్కన కూర్చుని రోదిస్తుంది. ఏమైంది మీ నాన్నకు? నిన్న కనిపించి నా కూతురికి జ్వరంగా ఉందని, తిండి లేదని పాపం అందరినీ వేడుకుంటున్నాడు. వామ్మో, ఒళ్ళు కూడా కాలిపోతుంది. జానయ్య జానయ్య, ఏం కాదులే, ఒకసారిలే. ఏం చెప్పమంటారు బాబు? నా పేరు వనజ. మేము ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళమే. విధి వక్రించింది. ఆస్తులు కోల్పోయి ఇలా ఈ ఊరు వచ్చి బిచ్చమెత్తుకొని జీవిస్తున్నాము. ఒకప్పుడు గొప్పగా బతికిన మా నాన్న కష్టాలు చూసి
మనోవ్యధతో నాకు జ్వరాన పడ్డాను. ఉదయాన్నే కొంచెం పర్వాలేదనేసరికి నా జ్వరం మా నాన్నకు వచ్చింది. చేతిలో 5 పైసలు లేవు. ఊళ్ళో అందరు మమ్ములను అడుక్కు తినేవాళ్ళమని అవహేళన చేసేవాళ్లే కాని సహాయం చేసేవాళ్ళు లేరు. మాలాంటి బతుకు పరాయి వాళ్ళకు కూడా రాకూడదు. ఆ అమ్మాయి మాటలు విన్న కోటేశుకి చాలా బాధ అనిపించింది. విధి వక్రించి బతుకు తారుమారే బతకడం కోసం యాచన వృత్తిని చేసే వాళ్ళని చూసి ప్రపంచం చిన్న చూపుగా చూస్తుంది. వాళ్ళు అడుక్కున్న డబ్బు సంపాదించి మేడలు మిద్దెలు కడతారని అనుకుంటుంది. కాని వాస్తవం అందుకు విరుద్ధమని, చాలా చిన్నచూపు చూడడం మూర్ఖత్వం అని కోటేశు అనుకున్నాడు. అతడి కూతుర్ని ఏం కాదులే అని ఓదార్చి అడుగా వస్తున్న ఎడ్ల బండిలో వైద్యుడి ఇంటికి చేర్చాడు. కోటేశు, ఏందయ్యా ఇది? అవతల మీ నాన్న తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ నువ్వు వైద్యుని తీసుకొస్తావని నీకోసం ఎదురు చూస్తూ ఉంటే నువ్వేంటయ్యా ఇలా అడుక్కుతునే వాళ్ళని నెత్తిన పెట్టుకుంటున్నావు? అదృష్టవశాత్తు అదే సమయంలో ఆ బజారుకు వెళ్లి వస్తున్న నాకు ఈ విషయం తెలిసి మీ నాన్నకు వైద్యం చేసి వస్తున్నాను. ఇప్పుడు బాగానే ఉన్నాళ్లే. ఎందుకు ఇప్పుడు ఏం చేయమంటావయ్యా? ఇతడికి వైద్యం చేయమంటావా? చేస్తే నాకు వైద్యం ఖర్చు ఎవరిస్తారయ్యా? వైద్యుడు కూడా కనీస సానుభూతి కూడా లేకుండా అలా ప్రాణానికి ఖరీదు కడుతూ మాట్లాడేసరికి కోటేశుకు చాలా బాధ అనిపించింది. పైకి అందంగా నీతిమంతులుగా కనబడే మనుషులు లోపల ఇంత హీన మనస్తత్వం కలిగి ఉంటారా అని ఆశ్చర్యపోయాడు. వైద్యానికి అయ్యే ఖర్చు తాను భరిస్తానని జేబులో ఉన్న డబ్బులు అతడికి ఇచ్చి వెంటనే వైద్యం చేయమన్నాడు. డబ్బులు చేతిలో పడేసరికి మంచి మందులు వాడి జానయ్యకు వైద్యం చేశాడు. 2 రోజులు తన ఇంటి నుంచి భోజనం తెచ్చి వారికి పెట్టాడు. జానయ్య త్వరగా కోలుకున్నాడు. అమ్మా, నాన్న, మొన్న నీకు ఒంట్లో బాగోలేనప్పుడు పట్టించుకోనందుకు నన్ను క్షమించండి. ఎందుకో తెలియదమ్మా, ఆ జానయ్య కుటుంబం వీధుల వెంట అడుక్కోవడం, అందరూ వారిని హేళన చేస్తూ అసహించుకోవడం నాకు చాలా బాధ అనిపించింది. పాపం ఎవరో ఆకలితో వచ్చి అన్నం తినలేదు బాబు, కొంచెం ధర్మం చేయండి అనగానే మనమే వారి జీవితాలను బాగు చేసినట్టు, వారు అడుక్కొని కోట్లు సంపాదిస్తున్నట్టు భావిస్తుంటాము. అవునమ్మా, సమాజం ఎలానే ఆలోచిస్తుంది. నేను ఆ రోజు ప్రత్యక్షంగా చూశాను. అది చాలా తప్పమ్మా. ఎవరూ కావాలని అడుక్కోరు, పరిస్థితులు వాళ్ళని అలా చేస్తాయి అంతే. అమ్మా, నాన్న, మీరేమనుకోపోతే జానయ్యను వాళ్ళ అమ్మాయిని మన ఇంట్లో ఉంచుకుందామమ్మా. వాళ్ళు మనతో పాటు ఒక ముద్ద అన్నం తింటారు. నా ఆలోచన కాదనకండి నాన్న, ఈ ఒక్క విషయం ఒప్పుకోండి. నాయనా కోటేశు, నువ్వు నిజంగా ఎంత మంచివాడివిరా. నీది జాలిగుండె నాయనా. నీలాంటి కొడుకు నా కడుపున పుట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నాయనా, నువ్వేమన్నా మణులు మాణిక్యాలు అడిగావా? సాటివారికి సహాయం చేద్దామంటున్నావు అంతేగా? ఏమయ్యా, ఇవాళ నుంచి ఆ అమ్మాయి వాళ్ళ నాన్న మన ఇంట్లోనే ఉంటారు. కోటేశు, నువ్వు వెంటనే వెళ్లి వాళ్ళని మన ఇంటికి తీసుకురాపో. తల్లి మాటలకు కోటేశు ఎంతగానో సంతోషించాడు. ఆనందంగా వెంటనే చెట్టు వద్దకు వెళ్లి, మా అమ్మా నాన్న మిమ్మల్ని కూడా మా ఇంట్లో ఉండమంటున్నారని జానయ్యకు చెప్పి వారిని తన ఇంటికి తీసుకువచ్చాడు. కొద్ది రోజుల్లోనే వనజ ఆ ఇంట్లో కలిసిపోయింది. బుచ్చయ్య వడ్ల మిల్లు యజమానితో మాట్లాడి జానయ్యకు లెక్కలు రాసే పని ఇప్పించాడు. కొంతకాలానికి కోటేశుకి బడిలో ఉద్యోగం వచ్చింది. అందరూ వనజ ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం అన్నారు. ఒక మంచి రోజున కోటేశు వనజన వివాహం చేసుకుని ఆనందంగా జీవించాడు. మా ఛానల్లోని స్టోరీస్ అన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మీ అందరి సపోర్టు మాకు ఇస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. మరింత సపోర్ట్ చేసి మా ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళండి.